హలో ఫ్రెండ్స్, టుడే వీడియోలో మనం ఒక మంచి గేమ్ ఆడదాము. 3 మైనర్ పీసెస్ వర్సెస్ క్వీన్ అనమాట అండి. సరదాగా ఆడాను, మీరు కూడా అబ్జర్వ్ చేయండి. మీరు ఈ గేమ్ అయిపోయిన వెంటనే దాన్ని ఫుల్ఫిల్ చేసి మరి నాకు వీలైతే పంపించండి. ఓకే, E4 E6 D4 D5 E ఇంటూ D5 E ఇంటూ D5. ఆబ్వియస్లీ వెంటనే నేను ఏం చేశానంటే C4 ఆడాను. C4 ఆడితే D ఇంటూ C4 క్యాన్సిల్ చేసి నేను బిషప్ ఇంటూ C4 చేశాను యాజ్ యూజువల్గా. అంటే పవర్స్ నాది ఓపెన్ అయినాయి అనమాట. అతను A6 ఆడాడు, నేను మాత్రము నైట్ ఆడాను అనమాట. నైట్ C3 అండ్ వెంటనే B6 బిషప్ మీదకి అటాక్ చేశారు. బిషప్ని బ్యాక్ తీసుకున్నాను సింపుల్గా B3. ఓకే, అతను కూడా బిషప్ని డయాగ్నల్లోకి తీసుకొచ్చారు అనమాట B7. నేను నైట్ F3 నైట్ F6 కామన్గా పవర్స్ ఓపెన్ చేస్తున్నారనమాట. నేను క్యాజలింగ్ చేశాను. అతను బిషప్ని E7 నేను పిన్నింగ్ పెట్టాను రుక్ తోటి. కామన్గా జరిగేదే యాజ్ యూజువల్గా అతను కూడా క్యాజలింగ్ చేస్తారనమాట. ఓకే, నైట్ని అటాక్ నైట్ని పైకి తీసుకొచ్చాను నేను. నైట్ E5 దేనికోసమని మీరు చెప్పగలరా? ప్రెషర్ చేయడానికి అనమాట, ప్రెషర్ పెంచడానికి. దేని మీదకి? పాన్ మీదకి. అయితే క్వీన్ తీసుకొచ్చారు. నాకు మంచి మూవ్, గ్రేట్ మూవ్ ఉంది. అయితే మీరు నేను క్వీన్ తప్పిస్తే ఇంటి కూడా ఇస్తున్నాను. క్వీన్ తప్పిస్తే గ్రేట్ మూవ్ ఉంది. మీరు ఏమైనా అబ్జర్వ్ చేసి చెప్పగలరా? గస్ వేయండి ఫ్రెండ్స్, గస్ వేయాలి. అప్పుడే కదా మీకు మీరు చూసిన దానికి వాల్యూ ఉంటుంది, నేర్చుకున్నట్టు ఉంటుంది. బిషప్ క్వీన్ తీయాలి కాబట్టి, క్వీన్ తప్పిస్తే మంచి మూవ్ కాబట్టి బిషప్ని అటాక్ చేశాను అనమాట. బిషప్ని వెనక్కి పెట్టాను. క్వీన్ కంపల్సరీ తీస్తాడనే ఉద్దేశంతో తీస్తేనే నాకు మంచి మూవ్ ఉంది. తీసాడు. మంచి మూవ్ చెప్పగలరా మీరు? చాలా ఫ్రెండ్స్ గెస్ చేసి ఉంటారు, నాకు నేను తెలిసింది మీరు గెస్ చేసే ఉంటారు అనుకుంటున్నాను. నేను నెక్స్ట్ మూవ్ని మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. నైట్ సాక్ బ్యాంగ్ అనమాట. నేను టేక్ మై పీస్ బ్యాక్ విత్ ఇంట్రెస్ట్. ఓకే, నైట్ తోటి క్లోజ్ చేశాడు ఆ లైన్. నేను ముందు రుక్ ఇంటూ రుక్ చేశాను, తర్వాత నైట్ ఇంటూ నైట్ క్యాన్సిల్ చేశాను, పీస్ ఎక్స్ట్రా గెయిన్ చేశాను అనమాట. ఇలాంటి మూవ్స్ కనుక మీరు ఆడితే చాలా బాగుంటుంది, గేమ్ ఈజీగా విన్ చేయగలుగుతారు. రుక్ని అటాక్ చేశాను ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ విన్ కాబట్టి నేను రుక్ని తీసుకుంటే ఆల్మోస్ట్ విన్, ఈజీ గేము. అయితే సరదాగా నేను కొంచెం అంటే ముందు నేను డయాగ్నల్ని క్లోజ్ చేయాలి, చెక్ మేట్ ఉంది కాబట్టి. సింపుల్గా పాన్ పుష్ చేసి ఆ డయాగ్నల్ క్లోజ్ చేశాను. ఇప్పుడు ఈజీగా రుక్కుని తీసుకోవచ్చు. అయితే నేను చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, సరదాగా ఆడాను కదా. అయితే కొంచెంసేపు ఇంకా పొడిగిందామని రుక్కుని తీసుకోకుండా నైట్ తోటి చెక్ చెప్తున్నాను అనమాట. చెక్ చెప్దామా? అది బిషప్ను కూడా కాస్తుందని. నేను రుక్కుని తీసుకుంటే అతను బిషప్ తీసుకుంటాడు. సరే, నాకు బిషప్ అవసరం ఉంది ఆ టైంలో అనుకుని, 2 బిషప్స్ అవసరం అనుకుని కొంచెం గేమ్ పొడిగిందామని సరదాగా అట్లా ఆడాను అనమాట. మీరైతే ఛాన్స్ తీసుకోకండి ఫ్రెండ్స్, మీరు మాత్రం సీరియస్గానే ఆడండి. సరే, ఈ గేమ్ ఎలా విన్ చేస్తారా అన్నదే చూడండి. పాన్ పుష్ చేస్తాను నేను ఇప్పుడు, అంటే ఓపెన్లో పడుతుందని. నెక్స్ట్ ఓపెన్ చెక్ చెప్దామా అని పాన్ పుష్ చేశాను అనమాట. నైట్ ఎదరిగేసాడు. ఓకే, ఈజీగా నేను ఓపెన్ చెక్ చెప్పు ఉంటే కనుక బిషప్ వస్తుంది, నా బిషప్ పోదు కాబట్టి ముందు బిషప్ని చెబుతాను. బిషప్ని బ్యాక్ తీసుకొస్తాను. బిషప్ని బ్యాక్ తీసుకొస్తామా? ఓకే, బిషప్ని బ్యాక్ తీసుకొచ్చాను. అతను ఏం చేస్తాడో చూద్దాం. కింగ్ H8 జరుగుతున్నాడు అనమాట. అతను ఓపెన్ చెక్ నుంచి అతను తప్పుకున్నాడు.
క్వీన్ తీసుకొచ్చాను ఆ పాన్ మీదకి ప్రెజర్ పెంచడానికి అనమాట. అయితే ఇప్పుడు రుక్కు రుక్ నైట్ మీద తీసుకొచ్చాడు కాబట్టి నైట్ ఓపెన్ చేసి నైట్ని రుక్ మీద వేసాను అనమాట. ఇప్పుడు సరదాగా క్వీన్ని సాకిస్తున్నాను. క్వీన్ సాక్ ఎలాంటి పని మీరు చేయకండి ఫ్రెండ్స్, ఉత్తినే నైట్కి క్వీన్ ఇవ్వకండి. కానీ నేను క్వీన్ ఇచ్చి చేశాను. నాకు నా పొజిషన్స్ అన్నీ బాగున్నాయి, బిషప్స్ యాక్టివ్గా ఉన్నాయి, రుక్ యాక్టివ్గా ఉంది, నైట్ యాక్టివ్గా ఉంది కాబట్టి అలాంటి పని చేశాను ఫ్రెండ్స్. సరదాగా చెక్మేట్ చేద్దామన్న ఉద్దేశంతో ఛాలెంజింగ్గా చేశాను. మీరు మరి అపార్థం చేయకండి. ఓకే, పాన్ పుష్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తానో మీకు తెలుసు కదా. అయితే బిషప్ని తీసుకొచ్చాడు కాబట్టి గేమ్ కొంచెం మారింది. నైట్ క్వీన్ మీదకి అటాక్ చేశాను. ఓకే, పాన్ని కాసాను అనమాట. నా పాన్ పోయింది. క్వీన్ మీదకి బిషప్ తోటి అటాక్ చేశాను. అతను ఏం చేస్తాడు, రుక్ని అటాక్ చేస్తాడు. నాకు తెలిసి రుక్ని అటాక్ చేశాడు. క్వీన్ d2, నేను రుక్ని సేవ్ చేశాను. బిషప్ సాక్. ఓకే, అయితే అతను చెక్ చెప్పి బిషప్ని కొడదాం అనుకున్నాను. బిషప్ని బ్యాక్ తీసుకొచ్చాను అనమాట. ఇప్పుడు పాన్ పుష్ చేశాను. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది గేమ్ ఇస్తాడు అతను, అదే టైం ఓవర్. అది ఇక్కడ నుంచి మీరు చూడండి, 3 మైనర్ పీసెస్ వర్సెస్ క్వీన్. గేమ్ని మీరు బోర్డు మీద తీసుకుని దీన్ని ఎలా విన్ చేస్తారు, విన్ చేసి నాకు వీలైతే పంపించండి ఫ్రెండ్స్. గేమ్ని ప్రాక్టీస్ చేయండి. మ్యాక్సిమం ఈ 3 మైనర్ పీసెస్, 2 బిషప్స్, నైట్,